బీహార్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మోదీ ఢిల్లీలో ఉన్న బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర గమ్చాని ఇలా వేవ్ చేశారనమాట. అయితే ఇది విత్ ఇన్ మినిట్స్ వైరల్ వెళ్ళింది. లెట్ us నో వాట్ ఈస్ దిస్ గమ్చా, ఎందుకు దీన్ని వేవ్ చేశారో అండ్ ఎమోషనల్ గా హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ అనేది చూద్దాం. అయితే మోదీ మధుబాని ప్రింటెడ్ గమ్చా ఉంది, దీన్ని వేవ్ చేశారు. ఈ గమ్చా అనేది వర్కింగ్ క్లాస్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది అని అంటున్నారు. లైక్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్, మైగ్రేటింగ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటారు. అదేవిధంగా ఎండలో లేబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, లేబరర్స్, వీళ్ళందరికీ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటుంది, వీళ్ళందరినీ సింబలైజ్ చేస్తూ ఉంటుంది ఈ గమ్చా అని చెప్పి అంటున్నారు. బీహార్లో ఉండేటి హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ కి ఈ గమ్చా అనేది ఒక ప్రొటెక్షన్, అదే విధంగా ఒక యూటిలిటీ కింద ఉపయోగపడుతుందంట. చెమటొస్తే తుడుచుకుంటానికి, ఎండ నుంచి ఎండకు అడ్డు పెట్టడానికి, మొహం మీద కప్పుకుంటానికి, టర్బన్ లా చుట్టుకుంటానికి కూడా ఈ గమ్చాని బీహార్ లో ఎక్కువ వాడుతూ ఉంటారంట. ఈ గమ్చాని వేవ్ చేయడంతో మోదీ సింబాలిక్ గా ఏం చెప్తున్నారంటే, బీహార్ బ్యాక్ బోన్ కింద ఈ వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఎవరైతే బీహార్ వెన్నుముకలా ఉంటున్నారో వీళ్ళందరికీ మా సపోర్ట్ ఉంటుంది, మేము మీ వెనకే ఉన్నాం, గవర్నమెంట్ మిమ్మల్ని హెల్ప్ చేయడానికి, మీకు హెల్ప్ చేయడానికి, మీ బీహార్ ని ఇంకా ముందుకు నడిపించడానికి మేము మీకు తోడుగా ఉంటాము అనే ఒక సింబల్ ని పంపిస్తున్నారు మోడీ అని అంటున్నారు, దీన్ని వేవ్ చేస్తూ. మెయిన్ గా ఫార్మర్స్, లేబరర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి మేము తోడున్నాము అని ఒక సింబల్ ని పంపించారు, సింబలైజింగ్ గా ఈ గమ్చాని వేవ్ చేశారు అంటున్నారు. మోదీ చాలా ఆఫెన్ గా ఈ కల్చరల్ యాక్సెసరీస్, అదే విధంగా స్టోల్స్, వీటన్నింటిని అడాప్ట్ చేసుకుంటారు. మేజర్ గా ఏంటంటే కల్చరల్ కనెక్షన్ ఉంది అనే ఒక సిగ్నల్ ని పంపించడానికి ఇట్లాంటివన్నీ అడాప్ట్ చేసుకుంటూ ఏ లొకేషన్ కి వెళ్తే ఆ లొకేషన్ లో ఉండే వాటిని ధరిస్తూ అండ్ దాన్ని నేషనల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ స్టేజ్ లో కూడా చూపిస్తూ ఉంటారు. ఈ మధుబాని అండ్ మిథిలా ఆర్ట్ ఉంది, ఇది ట్రెడిషనల్ ఓల్డ్ సెంచురీస్ ఓల్డ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ బీహార్ అంట. మెయిన్ గా ఉమెన్ ఆర్టిజియన్స్ ఇది డెవలప్ చేస్తూ ఉంటారు, క్రియేట్ చేస్తూ ఉంటారు అని అంటున్నారు. మెయిన్ గా ఉమెన్ ఆర్టిజియన్స్ దీన్ని డెవలప్ చేస్తూ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ మధుబాని ఆర్ట్ ఏదైతే ఉందో ఇది ఉమెన్ ఆర్టిజియన్స్ ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒకవేళ ఎక్కువ ఎక్స్ప్లోర్ అయ్యి లైక్ మోదీ లాంటి వాళ్ళు నేషనల్ స్టేజెస్ మీద, ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద వాడటంతో వాళ్ళకి లైవ్లీహుడ్ పెరుగుతుంది అండ్ సెంచరీస్ ఓల్డ్ హెరిటేజ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళుతుంది, ఇలా హెల్ప్ అవుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని కూడా అంటున్నారు. సో ఈ గమ్చా వేవ్ చేయటం అనేది దేర్ ఆర్ మెనీ లేయర్స్ ఆఫ్ సింబాలిజం. జస్ట్ ఏదో వేవ్ చేశారని కాదు కానీ చాలా డీప్ మీనింగ్ అండ్ డీప్ రూటెడ్ మీనింగ్ ఉంది దీనికి. ఈ జెస్చర్ becomes even more powerful considering Bihar's economy. 53.2% of Bihar's economy, 53.2% అనేది అగ్రికల్చరల్ ఎకానమీ అయి ఉండటంతో బీహార్ కి మోదీ ఇది వేవ్ చేయటము, ఈ సింబలైజ్ చేయటం అనే దానికి ఇంకా ఎక్కువ సిగ్నిఫికెన్స్ వస్తుంది ఈ తరుణంలో.